రే, దుబాయ్ నుంచి వచ్చి వారమే అవుతుంది కదరా, ఇప్పుడు ఏమంత కంగారు? ఇంకా 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. లేదురా, కుదరదు. ఎందుకురా అంతలో టెన్షన్ పడుతున్నావు? ఏం లేదురా, నా గర్ల్ ఫ్రెండ్ కావ్య నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇంటికి వస్తుందంట. తనకేమో మీ ఫుల్ సౌండ్ పార్టీ అని, దుబాయ్లో నా శాలరీ 30,000 కాస్త 70,000 శాలరీ అని అబద్ధం చెప్పాను రా. అలా ఎందుకు చెప్పావురా? ఆ కావ్య, వచ్చేసావా? ఒక్క నిమిషం. వస్తున్నాను. నానా, అమ్మా, ఇద్దరు ఒకసారి వెళ్ళండి. మీరు కాసేపు ఆ రూమ్లోకి వెళ్ళండి. ఎందుకురా? నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. మీ బట్టలు చూడండి ఎలా ఉన్నాయో. తను చూస్తే నా పరువేం కావాలి? వెళ్ళండి. దాకా. వావ్ సాయి, మిల్లు చాలా బాగుంది. థ్యాంక్స్ కావ్య. మాకు ఈ ఏరియాలో 3 ఇళ్ళు ఉన్నాయి. ఇది మీ ఉంటున్న ఇల్లు. అన్నట్టు నా ఫ్రెండ్ దేవా. హాయ్. ఇంతకీ నీ బెడ్రూమ్ ఎక్కడ? బెడ్రూమ్ ఎందుకు కావ్య? ఇదేనా? కావ్య, సాయి, ఎవరు వీళ్ళు? మీ అమ్మా నాన్న? చిచి కాదు, వీళ్ళు మా ఇంటి పనోళ్ళు. చూస్తారేంటి? ఈ రూమ్ క్లీన్ చేస్తారా? వెళ్ళి తన కాఫీ తీసిరండి. మీరు ఆగండి. రే సాయి, ఇప్పటికే చాలా ఎక్కువైంది. ఏమండి కావ్య గారు, వీళ్ళు చాలా మంచి పని వాళ్ళండి. ఎంత మంచి పని వాళ్ళంటే వీడి జీవితం కోసం వీళ్ళ రక్తాన్ని సైతం చెమటగా మార్చి కష్టపడే పని వాళ్ళు. వీడు దుబాయ్ వెళ్ళడం కోసమని తన ఒంటి మీద ఉన్న బంగారాన్ని మొత్తం అమ్మేసిన పని మనిషి ఆవిడ. వీడి చదువుల కోసం తిండి నిద్ర లేకుండా రాత్రి పగళ్ళు కష్టపడి వీడిని ఈ స్థాయికి తీసుకొచ్చిన పనివాడేమో ఇతను. ఇంకా అర్థం కాలేదా కావ్య గారు? మీ ప్రేమ కోరే ప్రేమికుడికి వీళ్ళు కన్నవాళ్ళు అవుతారు. కన్నవాళ్ళని పని వాళ్ళని చెప్పుకునే నీలాంటి వాడికి భారీగా నేను వచ్చి ఇచ్చే గౌరవం ఏముంటుంది సాయి? నువ్వు చెప్పిందంతా నిజమనుకొని నమ్మి నిన్ను ఇష్టపడ్డాను చూడు, నాది తప్పు. నన్ను క్షమించండి. ఛీ, గుడ్ బై. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది కదరా. జీవితంలో నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా నీ మూలాల్ని నువ్వు మర్చిపోకూడదు. నీ తల్లిదండ్రులే లేకపోతే నువ్వు జీవితంలో ఏదీ సాధించలేవు. కన్నవారినే ప్రేమగా చూసుకోలేని నీకు కొత్తగా జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చినా ఇంకేం చూసుకుంటావు?